لله والصلاة والسلام على رسول الله. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد. ఈరోజు క్లాసు కాస్త చిన్నగా ఉండబోతుందని అనుకుంటున్నా. మనం సాధారణంగా 45 మినిట్స్ టైం పెట్టుకొని నడుస్తుంటాం మనం. 45 మినిట్స్ కంటే ముందుగానే బహుశా అయిపోవచ్చు, ఎందుకంటే ఈరోజు టాపిక్ కొద్దిగా చిన్నది. దీని తర్వాత వచ్చేటువంటి టాపిక్ కనీసం రెండు క్లాసులకు స్ప్రెడ్ అయ్యేంత పెద్దదనమాట. దీని తర్వాత వచ్చే టాపిక్ని ఒకవేళ స్టార్ట్ చేస్తే అందులో పావు భాగం కూడా కాదు మరి 45 మినిట్స్లో. అందుకని ఆ, ఈరోజు క్లాస్లో దీన్ని ఇంతవరకే కంప్లీట్ చేసి నెక్స్ట్ క్లాస్లో దాన్ని నెక్స్ట్ టాపిక్ని మనం ఇన్షాల్లా టేకప్ చేద్దాం ఇన్షాల్లా. ఇప్పటి వరకు మనము లాస్ట్ క్లాస్లో ఓరియంటలిస్టుల యొక్క ఓరియంటలిస్టుల పుస్తకాలను గురించి, తర్వాత ఓరియంటలిస్టుల పుస్తకాలకు ప్రభావితులై ఆ, ఇస్లామిక్ వరల్డ్లో, ముస్లిం ప్రపంచంలో కూడా వారు దానికి ప్రభావితులై కొందరు ఆ, ముస్లిం ఉలమాలు హదీసులకు వ్యతిరేకంగా, హదీసు శాస్త్రానికి వ్యతిరేకంగా రాసినటువంటి ఉదాహరణలు చూసాం. తర్వాత ఆ పుస్తకాలలో వాళ్ళు లేవనెత్తేటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒక్కొక్కటిగా మనము లాస్ట్ క్లాస్ వరకు వాటిని అభ్యంతరాలను, తర్వాత దానికి మన సలఫీ ఉలమాలు వారు ఇచ్చినటువంటి ఖండనలు, జవాబులను కూడా మనం చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేసాం. ఈరోజు ఇన్షాల్లా ఉసూలుల్ హదీస్ కి సంబంధించి ఈ టాపిక్ వహీ ఇన్షాల్లా. ఈ వహీ అనే దాని గురించి ఈరోజు ఇన్షాల్లా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. హ్మ్. వహీ అంటే ఏమిటి, వహీ ఎన్ని రకాలుగా ఉంటుంది, తర్వాత ఖురాన్ మరియు ఆ, సున్నత్, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఖురాన్ మరియు సున్నత్ ఒకే మూలం నుండి ఎలా ఉద్భవించాయి అనేటువంటి విషయాలను ఇన్షాల్లా మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం ఇన్షాల్లా. సో వహీ అంటే వహీ అని అంటే దాని యొక్క గ్రాంధికార్థం, డిక్షనరీ మీనింగ్ చూసినట్లయితే ఈ వహీ అనే పదానికి చేరవేయుట అనే అర్థం ఉన్నది. చేరవేయుట, ఓకేనా. మరి దీంట్లో మన ఇస్లాంలో షరియత్లో వహీ అని అంటే ఏమిటి అని చూసినట్లయితే అవతరింపజేయుట అనేటువంటి అర్థం ఉందన్నమాట. షరియత్ యొక్క నిర్వచనం అవతరింపజేయుట అంటే ఏంటిది? అల్లాహ్ తాను తన యొక్క సందేశహరునిగా ఎన్నుకునేటువంటి వ్యక్తికి, తన యొక్క ప్రవక్తగా, తన యొక్క సందేశహరునిగా ఎన్నుకునేటువంటి వ్యక్తికి తన సందేశాన్ని చేరవేసేటువంటి విధానం, దానిని వహీ అంటాం. అర్థమైందా? అల్లాహ్ తాలా తాను తన ప్రవక్తగా లేదా సందేశహరునిగా ఎన్నుకునేటువంటి వ్యక్తికి తన సందేశాన్ని చేరవేసేటువంటి విధానం, దాని పేరు వహీ అన్నమాట. రైట్. ఆ సందేశాన్ని చేరవేసే ఆ సందేశాన్ని ఇది ఆ, ఈ వహీ అనేటువంటిది ఆ చేరవేసేటువంటి విధానాన్ని బట్టి అనేక రకాలుగా ఉంటుంది. అర్థమైందా? వహీ అని అంటే సందేశాన్ని చేరవేయడం యాక్చువల్గా. దాని యొక్క డిక్షనరీ మీనింగ్ చూసినట్లయితే చేరవేయటం అనేటువంటి అర్థం ఉంది. కానీ షరియత్లో చూసినట్లయితే, షరియత్లో వహీ అంటే దాని డెఫినేషన్ మనం ఏం చూసాం? అల్లాహ్ తఆలా తన ప్రవక్తగా లేదా తన సందేశహరునిగా ఎన్నుకునేటువంటి వ్యక్తికి తన సందేశాన్ని చేరవేసే విధానం అన్నమాట. అయితే ఈ చేరవేసే విధానాన్ని బట్టి వహీ అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది. రైట్. సో ఈ యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఈ ఇస్లాం ధర్మం యొక్క అసలు పునాది వహీపై ఆధారపడి ఉంది అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, నిజంగానే ఇస్లాం ధర్మం యొక్క పునాది ఖచ్చితంగా వహీపై ఆధారపడి ఉంది అని అంటే అది ఒక ఎగ్జాగరేటెడ్ స్టేట్మెంట్ కాదు, అది అతిశయోక్తి కాదు, అది ఖచ్చితంగా అది ఆ విధంగానే అన్నమాట. ఎందుకు అని అంటే అల్లాహతాలను విశ్వసించాలన్నా, అల్లాహతాల యొక్క ఉనికిని, ఆయన యొక్క అస్తిత్వాన్ని విశ్వసించాలన్నా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన యొక్క సందేశహరునిగా విశ్వసించాలన్నా, రైట్. ఖురాన్ను అల్లాహతాలా సర్వ మానవాళి కొరకు అవతరింపజేసినటువంటి అంతిమ గ్రంథము అని విశ్వసించాలన్నా, ఈ విశ్వాసాలన్నిటికంటే ముందుగా మనం వహీని విశ్వసిస్తే, అప్పుడు వహీని విశ్వసిస్తే వహీ యొక్క అస్తిత్వాన్ని,
దాని యొక్క రెలవెన్స్ని ఇస్లాంకు సంబంధించి ఇస్లాం యొక్క ధర్మానికి సంబంధించి దాని యొక్క రెలవెన్స్ని విశ్వసిస్తే అప్పుడు అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అల్లాహ్ యొక్క ప్రవక్త అని విశ్వసిస్తాడు. రైట్. వహీని విశ్వసిస్తే ఆయన నోటి వెంట వెలువడి ఆ, ఆయన ధృవీకరించినటువంటి వాక్యాలను ఖురాన్గా విశ్వసిస్తాడు. వహీని విశ్వసిస్తే అతడు అల్లాహ్ మాత్రమే సర్వాధిక్యుడని, అర్థమైందా? అల్లాహ్ మాత్రమే సర్వాధిక్యుడని, వహదహు లా షరీక లహు అంటే ఏకైకుడు సాటి లేనివాడు అని విశ్వసిస్తాడు. కనుక వహీ ఇస్లాం ధర్మానికి మూలము మరియు పునాది వంటిది అన్నమాట నిజానికి చూసినట్లయితే. అర్థమవుతున్నదా? వహీని కనుక విశ్వసించకపోయినట్లయితే అసలు వహీని విశ్వసించకపోయినట్లయితే ఇవేవి కూడా అతని యొక్క విశ్వాస పరిధిలోనికి రావు. అర్థమైందా? అల్లాహను ఏకైకుడు వహదహు లా షరీక లహు అని, అల్లాహ్ యొక్క అస్తిత్వాన్ని, అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన యొక్క సందేశహరుడు అని, రైట్. ఖురాన్ను అల్లాహ్ తాలా ప్రపంచ మానవాళి అందరి కొరకు పంపినటువంటి అంతిమ దైవ గ్రంథము అని విశ్వసించాలి అంటే ముందుగా వహీని విశ్వసించాలి. అందుకనే మనం ఇక్కడ అంటున్నాం అంటే వహీ అనేటువంటిది యాక్చువల్గా ఇస్లాం ధర్మానికి మూలము మరియు పునాది వంటిది అని. ఈ వహీ అనేటువంటిది ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. వహీ అనేటువంటిది ప్రధానంగా ఆ, రెండు రకాలుగా ఉంటుంది. అది ఒకటి వహియ జలి అని అంటాం దాన్ని. ఇంగ్లీష్లో దాన్ని డైరెక్ట్ రివల్యూషన్ అంటాం, వహియ జలి అని. అంటే తెలుగులో ప్రత్యక్ష దివ్య అవతరణ అనమాట. ప్రత్యక్ష దివ్యావతరణ, రైట్. రెండవది ఏంటంటే వహియ హఫీ అని అంటే ఇండైరెక్ట్ రివల్యూషన్ అనమాట, పరోక్ష దివ్య అవతరణ. వహీ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. పూర్తి ఖురాన్ ఆ, మ, ఏది మ, ఆ, సూరతుల్ ఫాతిహా నుంచి మొదలుకొని సూరతుల్ నాస్ వరకు పూర్తి ఖురాన్ వహియ జలి అయితే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతులు ఇవి వహియ హఫీ అన్నమాట. ఈ రెండు కూడా అంటే ఖురాన్ మరియు సున్నతులు ఈ రెండు కూడా వాటిని మనం ఏ విధంగా చూడవచ్చు? ఒకే మూల నుండి పుట్టినటువంటి రెండు ప్రవాహాలుగా చూడవచ్చు అనమాట. ఆ మూలం ఏమిటి? ఆ మూలం వహీ. కనుక వహీ అనేటువంటి మూలం నుంచి పుట్టినవే ఈ ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతులు అనమాట. అర్థమైందా? ఒక ఉదాహరణ ద్వారా దీన్ని మనము ఆ, అర్థం చేసుకుందాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ, ఇది ఒక హదీస్లో ఈ విధంగా పలికారు. ఏమని? తరక్తు ఫీకుం అమ్రైని లం తజిల్లు లం తజిల్లు మా తమస్సక్తుం బిహిమా కితాబుల్లాహి వసున్నతి అని. దాని అర్థం ఏంటిది? మీ మధ్య నేను రెండు విషయాలను వదిలి వెళుతున్నాను, ఆ రెంటిని మీరు గట్టిగా పట్టుకొని ఉన్నంత కాలం మీరు మార్గభ్రష్టులు కారు. అవి ఒకటి అల్లాహ్ యొక్క అంతిమ గ్రంథం దివ్య ఖురాన్, రెండు నా యొక్క సున్నత్ అని అన్నారు. ఇది మువత్తా ఇమాం మాలిక్లో ఉంది ఈ హదీస్ ఇది. ఓకేనా? ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన యొక్క చివరి దినాలలో పలికినటువంటి మాటలు అన్నమాట ఇవి. ఇందులో ఖురాన్ మరియు తన సున్నత్ ఈ రెండు కూడా షరియత్లో ఎంత ప్రముఖమైనవో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, రైట్. వీటిని కనుక మీరు గట్టిగా పట్టుకొని ఉన్నంత కాలం మీరు మార్గభ్రష్టులు కారు అంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దేన్ని? ఒకటి ఖురాన్ను మరియు రెండవది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ను. చాలా క్లియర్గా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నేను రెండు విషయాలను వదిలి పెడుతున్నాను. అవి ఒకటి ఖురాన్, రెండవది నా సున్నత్. ఈ రెండు విషయాలను మీరు గట్టిగా పట్టుకొని ఉన్నంత కాలం మీరు మార్గభ్రష్టులు కారు. ఈ స్టేట్మెంట్ యాక్చువల్గా చూసినట్లయితే ఇది ప్రళయ దినం వచ్చేంత వరకు కూడా అంతవరకు వచ్చేటువంటి మానవులందరి కొరకు కూడా ఇది ఒక దాని ఏమంటారంటే ఒక మూల స్తంభం వంటిది అనమాట ఈ యొక్క స్టేట్మెంట్. అప్పటి వరకు వచ్చేటువంటి విశ్వాసులందరూ ఖురాన్ను మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ను కనుక వదలకుండా ఉన్నట్లయితే వారు ఎప్పటికీ కూడా మార్గభ్రష్టులు కారు, రైట్. గట్టిగా పట్టుకుని ఉండడం అంటే ఏంటది? దాని అర్థం నా తర్వాత నా తర్వాత మీలో ఎటువంటి అభిప్రాయ భేదాలు వచ్చినా, దాని అర్థం ఏంటిది? గట్టిగా పట్టుకొని ఉండడం అంటే నా తర్వాత మీలో ఎటువంటి అభిప్రాయ భేదాలు వచ్చినా మీరు వాటిని అంటే ఈ రెండు మూలాధారాల యొక్క వెలుగులో పరిష్కరించుకోండి. మీ మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు?
ఆ అభిప్రాయ భేదాలను మీరు ఖురాన్ మరియు సున్నతుల వెలుగులో పరిష్కరించుకోండి. అలా చేస్తే మీరు మార్గభ్రష్టులు కారు. మీ ముందుకు ఎవరి సలహా వచ్చినా, ఎంత గొప్ప ఆలోచన వచ్చినా, గొప్ప ఆలోచన అంటే ఏంటిది? మనము కొన్ని పదాలు చూస్తూ ఉంటాం. ఇజ్మ్ అని, ఫిలాసఫీ అని. ఇజం అని అంటే అది సిద్ధాంతము, లేకపోతే వాదము, భావజాలం అనేటువంటి అర్థాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోషలిజం, రైట్? లేకపోయినట్లయితే క్యాపిటలిజం, ఎథియిజం, ఇజం అనేటువంటి మాటలు మీరు వింటూ ఉంటారు, రైట్? కనుక ఈ ఇజం అనంటే అది ఈ వీటిని కనుక స్టడీ చేసినట్లయితే, సోషలిజాన్ని కానీ, లేకపోతే క్యాపిటలిజాన్ని కానీ, ఎథియిజాన్ని కానీ స్టడీ చేసినట్లయితే, అందులో ఏవో కొన్ని మనసుకు హత్తుకునేటువంటి ఆలోచనలు ఉంటాయి. అర్థమవుతున్నదా? మనసుకు హత్తుకునేటువంటి ఆలోచనలు ఉంటాయి. అవి ఈ ఇజంలను స్టడీ చేయడం ద్వారా కానివ్వండి, లేకపోతే ఎవరో ఒక గొప్ప వ్యక్తి చెప్పినటువంటి మాటలు కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, సమాజంలో పేరు పొందినటువంటి వ్యక్తి కానీ, లేకపోతే ఒక గొప్ప ఫిగర్ కానీ చెప్పినటువంటి ఆ, ఆయన యొక్క సందేశంలో, లేకపోతే ఆయన లెక్చర్లో మీరు విన్నటువంటి పదాలు మీ మనసుకు హత్తుకున్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, రైట్? అవి ఎంత గొప్ప ఆలోచనలు అయినప్పటికీ, అది ఎంత గొప్ప ఇజమైనప్పటికీ, అది ఎంత గొప్ప ఫిలాసఫీ అయినప్పటికీ మీ ముందుకు వచ్చినట్లయితే, అర్థమవుతుందా? అతను ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, లేకపోతే అతడు ఎంత గొప్ప, దీన్ని ఏమంటారంటే మన ఫిలాసఫర్ అయినా సరే, రైట్? ఇవన్నీ ఏ ఇజం కానీ, ఏ ఆలోచన కానీ, ఏ ఫిలాసఫీ కానీ మీ ముందుకు వచ్చినట్లయితే, దానిని ఈ రెండు మూలాధారాలపై ముందుగా దానిని ఈ రెండు మూలాధారాలపై పరికించి చూడండి. ఆ తర్వాతనే దాని గురించి నిర్ణయించండి. ఇది ప్రవక్త సల్లల్లాహు వారు ఆ హదీస్లో మీరు ఈ రెండు విషయాలను కనుక పట్టుకుని ఉన్నట్లయితే, మీరు ఎప్పటికీ మార్గభ్రష్టులు కారు అనేటువంటి అర్థం దీన్ని సూచిస్తుందన్నమాట. ప్రవక్త సల్లల్లాహు వారు నేను పోయిన తర్వాత, నా తర్వాత మీరు మీ ముందుకు ఏ విషయం వచ్చినప్పటికీ, ఏ ఆ, మ- ఏ ఇజం వచ్చినప్పటికీ, ఎంత గొప్ప సలహా వచ్చినప్పటికీ, మీ ముందుకు ఎంత గొప్ప వ్యక్తి వచ్చినప్పటికీ, రైట్? అతని మాటలను, ఆ సలహాలను, ఆ గొప్ప ఆలోచనలను ముందుగా మీరు ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతి, ఈ రెండిటిపై వాటిని పరికించి చూడండి. పరికించి చూసి అప్పుడు వాటి పట్ల ఒక నిర్ణయానికి రండి అనేదన్నమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ హదీస్లో మనకు వివరిస్తున్నారు. అర్థమైందా? వహీ వహీ ఆ, మ- ఇందాకనే మనం చెప్పుకున్నాం, అది వహీ రెండు రెండు విధాలుగా ఉంటుందని. ఒకటి వహీ జలి అని అన్నాం, దాన్ని డైరెక్ట్ రివల్యూషన్ అని అన్నాం మనం. ఈ డైరెక్ట్ రివల్యూషన్, ఈ రకమైనటువంటి వహీ ఈ అవతరణ జరుగుతున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలిసిపోయేది అనమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పై అల్లాహ్ వైపు నుండి ఏదో సందేశం అవతరిస్తున్నది అని. అర్థమైందా? ప్రవక్త అది ఆమ్, ఆ, సహాబాకారుల మధ్య ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చొని ఉన్నారనుకోండి. అప్పుడు హఠాత్తుగా వారిపై వహీ అవతరణ కనుక మొదలైనట్లయితే అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతవరకు సహాబాలతోని ముచ్చటిస్తూ, లేకపోతే సహాబాలకు ఉపదేశిస్తూ, లేకపోతే సహాబాలతో ఆ, మ- ఆ, ఏది ఒక్కోసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కులాసాగా కూడా ఉండేవారు, నవ్వేవారు కూడా ఒక్కొక్కసారి, రైట్? అలాంటి పరిస్థితిలో కూడా వహీ అవతరణ కనుక మొదలైనట్లయితే హఠాత్తుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దాన్ని ఏమంటారు, ఒక వారి స్టేచర్ మారిపోయేదన్నమాట. హఠాత్తుగా అది వారికి అర్థమైపోయేది. ఓహో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై వహీ అవతరణ మొదలైంది అని, రైట్? అలాగా ఆ విధంగా వహీ అవతరణ జరుగుతున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పరిస్థితిని అందరూ గమనించేవారు కూడా. వహీ అవతరణ పూర్తయిన తర్వాత వహీ అవతరణ పూర్తయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమనేవారు? దాని గురించి దాని గురించి వారికి వివరించేవారు. అల్లాహ్ తాలా ఈ ఆయతులను అవతరింపజేశాడు అని, ఈ ఆయతులను అవతరింపజేశాడు అని వారు ఆ ఆయతులను చదివి వినిపించేవారు. అక్కడ కూర్చున్నటువంటి సహాబాలలో వహీ వ్రాయసకాళ్ళు అని అంటాం మనం. అంటే వహీ రాయడానికి కొంతమంది ప్రత్యేకంగా ఉండేవారు అక్కడ. వారు తమ దగ్గర ఉన్నటువంటి ఈ రాత సామాగ్రిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వారి వారు వారి నోటి నుండి వచ్చినటువంటి ఆ ఆయతులను వారు వెంటనే దాన్ని అక్కడ గ్రంథస్థం చేసేవాళ్ళు అనమాట, రాసేసేవాళ్ళు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు దాని గురించి వివరించేవారు. ఆ యొక్క ఆ, ఆ, అవతరించినటువంటి ఆయతులను గురించి వివరించి, ఈ ఆయతులను ఫలానా సూరాలో చేర్చండి అని కూడా ఆదేశించేవారు. ఫలానా సూరాలో చేర్చండి అని. అర్థమవుతున్నదా? ఈ రకమైన వహీ అవతరణ జరుగుతున్నప్పుడు
ప్రవక్త సల్లల్లాహు వారి పరిస్థితి ఎలా ఉండేది అనే విషయం కూడా వివిధ సహాబాల ద్వారా, అనేక మంది సహాబాల ద్వారా మనకు గ్రంథస్థం చేయబడి ఉంది మన హదీస్ గ్రంథాలలో. అర్థమైందా? మన ఏది వహియ జలి అవతరిస్తున్నప్పుడు, వహియ జలి యొక్క అవతరణ జరుగుతున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వారి యొక్క పరిస్థితి ఎలా ఉండేది అనే విషయాన్ని కూడా చాలామంది సహాబాలు ఉల్లేఖించారు. ఆ, అవి హదీస్లలో రాయబడి ఉన్నాయన్నమాట. అర్థమైందా? ఉదాహరణకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఇలా అన్నారు ఒక హదీస్లో ఏమని, అహియానన్ యాతీని మిస్ల సల్సలతిల్ జరస్ అని. వహీ అవతరణ నా వద్దకు నాలుగు వైపుల నుండి వినపడే గంటల శబ్దం మాదిరిగా వస్తుంది అని అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక 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 హదీస్లో. అంటే ఈ యొక్క వహీ అవతరణ జరుగుతున్నప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండేదట? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? ఈ వహీ అవతరణ జరుగుతున్నప్పుడు నా వద్దకు నాలుగు వైపుల నుండి వినపడే గంటల శబ్దం మాదిరిగా వచ్చేది వహీ అని అన్నారు ఒకసారి. అదే మరొక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, వహీ అవతరణ అనేక తేనెటీగలు అనేక తేనెటీగలు చేసేటువంటి ఝుమ్ అనే శబ్దం మాదిరిగా నా వద్దకు వస్తుంది అని అన్నారు. రైట్. ఒక్కోసారి జిబ్రీల్ అలైహిస్సలాం జిబ్రీల్ అలై ఆ, ఆ, జిబ్రీ జిబ్రీల్ అలైహిస్సలాం తన యొక్క అసలు రూపంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి వహీని చేరవేసేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రీల్ అలైహిస్సలాంను ఆయన అసలు రూపంలో రెండు సార్లు చూశారు. ఆయన అసలు రూపంలో. అర్థమైందా? సో మ- మరొక చోట మరొక చోట జిబ్రీల్ అలైహిస్సలాం వహీ చేరవేశారనమాట. ఆ విధంగానే ప్రవక్తలకు స్వప్న రూపంలో కూడా వహీ అవతరణ జరుగుతుంది ప్రవక్తలకు. అర్థమైందా? ప్రవక్తలకు స్వప్న రూపంలో కూడా వహీ అవతరణ జరుగుతుంది. కేవలం ప్రవక్త స్వప్నాలు మాత్రమే వహీ అనబడతాయి. అర్థమవుతున్నదా? కేవలం ప్రవక్త స్వప్నాలు మాత్రమే, ప్రవక్తలకు కలలో వచ్చేటువంటి విషయాలు మాత్రమే వహీ అనబడతాయి అనమాట. ఇంకెవరి స్వప్నం కూడా, ఇంకెవరి కల కూడా, అతడు ఎంత దైవభక్తి పరుడైనా, ఎంత తక్కువ గలవాడైనప్పటికీ, ఎంత గొప్ప సహాబీ అయినప్పటికీ, అతనికి వచ్చేటువంటి కళ కేవలం కళే అవుతుంది కానీ అది వహీ కాదు అనమాట. రైట్. కనుక వహీ అవతరణ ప్రవక్తలకు కళల రూపంలో కూడా వస్తుంది. దీన్ని బట్టి అర్థమయ్యేటువంటి విషయం, వహీ అవతరణ ప్రవక్తలకు కళల రూపంలో కూడా వస్తుందన్నమాట. ఇది ఇది మనకు అనేక ఉదాహరణల ద్వారా మనకు షరియత్లో మనం గమనించే ఉంటాం. ఉదాహరణకి ఇబ్రాహీం అలైహిస్సలాంకి కళ వస్తూ ఉండడం, ఆ కళలో ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడు అయినటువంటి ఇస్మాయిల్ అలైహిస్సలాంని బలి ఇవ్వడం, ఇది అల్లాహ్ తాలా వైపు నుండి ఆ, మ, ఆ, వారికి ఆ, మ, వహీ అనమాట. వహీ చేయబడుతున్నటువంటి విషయం అది. రైట్. కనుక ప్రవక్తల కళలు మాత్రమే వహీ అనబడతాయి. మిగతా ఇంకెవరైనా సరే, ఇంకా ఎంత గొప్ప సహాబీ అయినా, ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ, ఎంత ధార్మికుడైనప్పటికీ, ఎంత తక్కువ గలవైన వాడైనప్పటికీ, అతనికి వచ్చేటువంటి కళే అవుతుంది కానీ అది వహీ కాదు అనమాట. రైట్. ఆ విధంగానే దాదాపు మనకు మన ఈ పూర్తి ఖురాన్ యొక్క అవతరణ జిబ్రీల్ అలహిస్సలం ద్వారా అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయంపై అవతరింపజేశాడు. ఖురాన్ మొత్తం కూడా ఖురాన్ మొత్తం కూడా జిబ్రీల్ అలహిస్సలాం ద్వారా అల్లాహ్ తాలా తన ప్రవక్త అయినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయంపై అవతరింపజేశాడు. ఖురాన్ అవతరణ జరుగుతున్నప్పుడు సారీ ఖురాన్ అవతరణ జరుగుతున్నప్పుడు చాలా భారమైనది ఏదో తనపై అవతరిస్తున్నట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పరిస్థితి ఉండేదన్నమాట. ఖురాన్ అవతరణ జరుగుతున్నప్పుడు చాలా బరువైనదేదో, భారమైనదేదో తనపై ఆ, అవతరిస్తున్నట్లుగా వారి యొక్క పరిస్థితి ఉండేది. ఆయిషా రదియల్లాహు తాలా అన్హా ఒక హదీస్లో ఇలా అన్నారు ఏమని, వహీ అవతరణ జరుగుతున్నప్పుడు విపరీతమైన చలికాలంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శరీరం చెమటలతో తడిసి ముద్దయ్యేది అని. రైట్. ఇలాగా వహీ అవతరణ జరుగుతున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పరిస్థితి ఎలా ఉండేది? అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై వహీ అవతరణ ఏది మన వహియ జలి యొక్క అవతరణ ఏ విధంగా జరిగేది అనే దాని గురించి మనకు అనేక హదీసుల ద్వారా ఈ విషయాలు తెలుస్తున్నాయి అన్నమాట. మరొక ఉదాహరణలో జైద్ బిన్ సాబిత్ రదియల్లాహు తాలా అన్హు యొక్క ఒక హదీస్ ఉంది అది. అందులో వారు ఏమంటారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి నా తొడపై తలపెట్టి విశ్రాంతిగా విశ్రాంతిగా నిద్రపోతున్నారు, మేనివాల్సి ఉన్నారు. అప్పుడు వారిపై వహీ ద్వారా ఖురాన్ ఆయతులు అవతరించబడ్డాయి. వారి తల ఎంత భారంగా అనిపించింది అనంటే నా తొడ ఎముక విరిగిపోతుందేమో అన్నంతగా. అర్థమైందా?
ఇదే మనం ఇందాక చెప్పుకునేది ఏది వహీ అవతరణ జరుగుతున్నప్పుడు చాలా భారం ఏదనేది ఏదో తనపై అవతరిస్తున్నట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరిస్థితి ఉండేది అని అంటే దాని అర్థం అదే. జైద్ బిన్ సాబిత్ రదియల్లాహు తాలాను ఏమంటారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఆయన తొడపై తలపెట్టి విశ్రాంతిగా మేలువాల్సి ఉన్నారనమాట. హఠాత్తుగా ఆ సమయంలోనే వహీ అవతరణ మొదలైంది. ఆయన ఏమంటారు జైద్ బిన్ సాబిత్ రదియల్లాహు తాలాను? వారి తల ఎంత భారంగా అనిపించిందనంటే నా తొడ ఎముక విరిగిపోతుందేమో అన్నంత భారంగా అన్నంతగా అంటున్నారనమాట. రైట్. అలాగే మరొక ఉదాహరణలో ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒంటిపై కూర్చుని ఉండగా ఒంటిపై కూర్చుని ఉండగా వహీ అవతరించింది. దాని భారాన్ని తట్టుకోలేక, అర్థమైందా? దాని భారాన్ని తట్టుకోలేక తన నడుమును అటు ఇటు వంచుతూ తడబడి కింద కూర్చుండిపోవడాన్ని సహాబాలు గమనించారు. ఈ విధంగా వహియ జలి ద్వారా వహియ జలి ద్వారా అవతరణ జరిగిన ప్రతిసారి ఖురాన్ మాత్రమే అవతరించడం జరిగింది. గమనించండి, వహియ జలి ద్వారా అవతరణ జరిగినటువంటి ప్రతిసారి కూడా ఖురాన్ మాత్రమే అవతరించడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పష్టంగా చెప్పేవారు, ఫలానా ఫలానా ఆయతులను అల్లాహ్ తాలా అవతరింపజేశాడు, వీటిని ఫలానా సూరాలో చేర్చండి అని. క్లియర్. ఇది వహియ వహియ జలిని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. మరి వహియ ఖఫీ అని అంటే ఈ వహియ ఖఫీ అని అంటే మనం ఇందాకనే చెప్పుకున్నాం, అది ఇండైరెక్ట్ రివల్యూషన్ అని. ఇండైరెక్ట్ రివల్యూషన్ అంటే ఏంటిది? పరోక్ష దివ్య అవతరణ. పరోక్ష దివ్య అవతరణ. ఓకేనా? వహియ జలి అని అంటే మనం ఏమనుకున్నాం? వహియ జలి ద్వారా ఎప్పుడు ఏ అవతరణ జరిగినప్పుడే జరిగినప్పటికీ అది ఖురాన్ యొక్క ఆయతులు మాత్రమే అవతరింపజేయబడ్డాయి వహియ జలి ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అని మనం ఇందాకనే చదువుకున్నాం. రైట్. మరి వహియ ఖఫీ ద్వారా వహియ ఖఫీ అని అంటే ఏంటంటే వహియ జలి ద్వారా కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయంలో అల్లాహు తాలా అవతరింపజేసిన మిగతా అన్ని విషయాలు, అర్థమైందా? మిగతా అన్ని విషయాలు, వారి నుండి వెలువడినటువంటి ప్రతి మాట, ప్రతి ఆచరణ, వారు అనుమతించిన ప్రతి విషయం కూడా వహియ ఖఫీ అనబడతాయి. రైట్. దానికి దీనికి మధ్య ఉన్నటువంటి ఇది ఒక మెయిన్ డిఫరెన్స్ అనమాట. మెయిన్ డిఫరెన్స్ ఏంటది? వహియ జలి ద్వారా కేవలం ఖురాన్ అవతరణ జరిగింది. అర్థమైందా? వహియ జలి ద్వారా కేవలం ఖురాన్ అవతరణ జరిగింది. ఈ వహియ జలి ద్వారా కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయంపై అల్లాహ్ అవతరింపజేసినటువంటి మిగతా అన్ని విషయాలు కూడా వహియ ఖఫీ అనబడతాయి. మిగతా అన్ని విషయాలు అంటే అనేక సందర్భాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీనికి సంబంధించిన ఎన్నో విషయాలను వారు సహాబాకానికి బోధించారు. సో దాన్ని ఏమంటారంటే మన ఖురాన్ యొక్క అవతరణ జరిగినప్పుడు ఆ ఆయతులను చదివి వినిపించారు. వినిపించి ఊరుకున్నారా? ఆ, ఏది అవతరణ జరిగింది, ఈ ఈ ఆయతులను ఈ ఈ ఆయతులు అవతరింపజేయబడ్డాయి అని చెప్పేసి ఆయన చెప్పి ఊరుకున్నారా? లేదు. వాటిని వాటిలో ఉన్నటువంటి దాని ఏమంటారు ఆదేశాలను, అల్లాహ్ యొక్క ఆదేశాలను, వాటిలో ఒకవేళ ఏదైనా ఇబాదత్కు సంబంధించినటువంటి ఆయతులు అవతరించినట్లయితే ఆ ఇబాదత్ను గురించి వివరించడం, తర్వాత ఆ ఇబాదత్ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరించి చూపడం, ఇవన్నీ కూడా జరిగేవి. అర్థమవుతున్నదా? కనుక వహియ జలి ద్వారా కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయంపై అల్లాహ్ తాలా అవతరింపజేసినటువంటి విషయాలన్నీ కూడా వహియ ఖఫీ అనబడతాయి. రైట్. అవి ఖురాన్ యొక్క ఆయతుల వివరణ కానివ్వండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరించి చూపించినటువంటి విషయాలు కానివ్వండి, లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమక్షంలో ఏదైనా విషయం జరుగుతూ ఉంటే దానిని ఒకవేళ మౌనంగా ఆమోదించినట్లయితే అది కూడా షరియత్లో భాగమే అయిపోయింది. అది కూడా వహియే ఖఫీయే అనబడుతుంది అన్నమాట. అర్థమైందా? హ్మ్. హ్మ్. ఈ వహియ జలీకి వహియ ఖఫీకి కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి మన డిఫరెన్సెస్ ఉన్నాయి. హ్మ్. అవేమిటి అని చూసినట్లయితే వహియ జలి ద్వారా అవతరించబడిన ఖురాన్ ఆయతులు, వాటిలోని పదాలు, వాటి అర్థము, ఇవి పూర్తిగా అల్లాహ్ తాలా యొక్క వాక్కులు మరియు అల్లాహ్ వైపు నుండి స్థిరపరచబడినటువంటి అర్థాలు. అవి ప్రళయ దినం వరకు కూడా మార్పు చెందవు అనమాట. రైట్. నెంబర్ వన్ ఏంటది? వహియ జలి ద్వారా అవతరించబడిన ఖురాన్ ఆయతులు, వాటిలోని పదాలు, వాటి అర్థాలు,
ఇవి పూర్తిగా అల్లాహ్ యొక్క వాక్కులు మరియు అల్లాహ్ వైపు నుండి స్థిరపరచబడినటువంటి అర్థాలు. ఇవి ప్రళయ దినం వరకు కూడా మార్పు చెందవు అనమాట. ఉదాహరణకి ఇస్లాంకు పూర్వం కూడా ఈ సలాహ్, జకాత్, సౌమ్, హజ్ ఇటువంటి మొదలైనటువంటి పదాలు జనసామాన్యంలో వాడుకలో ఉండేవి. అర్థమైందా? జనసామాన్యంలో వాడుకలో ఉండేవి. కానీ ఇస్లాం వాటికి అల్లాహ్ వైపు నుండి కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్థాలను ఇచ్చింది. రైట్? అవి ఇస్లాం ప్రొవైడ్ చేసినటువంటి అర్థాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రళయ దినం వరకు అలాగే ఉంటాయి, అవి మారవు. అదేవిధంగా ఖురాన్లోని ఆయతుల యొక్క అర్థాలను, ఫర్ ఎగ్జాంపుల్ ఖురాన్లోని ఆయతుల యొక్క అర్థాలను, వాటి భావాలను కూడా అల్లాహ్ జిబ్రీల్ అలహిస్సలం ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయంపై అవతరింపజేశాడు. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని వివరించారు. అల్లాహ్ తఆలా ఏ విధంగానైతే అవతరింపజేశాడు వాటి అర్థాలను, వాటి వివరణను, అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాటిని వివరించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించిన విధంగానే సహాబాలు ఆ, దాన్ని స్వీకరించారు, అర్థం చేసుకున్నారు. ఈ అర్థాలు, ఈ భావాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భాష్యాలు ప్రళయ దినం వరకు అవి అదే విధంగా ఉంటాయి. అర్థమైందా? అదే విధంగా ఉంటాయి, అవి మారవు. తర్వాత ఎవరు కూడా వాటికి వేరే అర్థాలను, వేరే భావాలను ఆపాదించలేరు అనమాట. కనుక ఖురాన్లోని పదాలు, వాటి అర్థాలు, వాటి యొక్క భావము పూర్తిగా అల్లాహ్ యొక్క వాక్కులు అనమాట. అవి ఖురాన్లోని పదాలు, వాటి అర్థాలు, వాటి భావము, ఇది పూర్తిగా అల్లాహ్ తఆలా వైపు నుండి అల్లాహ్ తఆలా యొక్క వాక్కులు అనమాట. రైట్? మరి వహియ ఖఫీ అని అంటే ఖురాన్ ఆయతులు కాక ఖురాన్ ఆయతులు కాక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయంపై అల్లాహ్ తఆలా అవతరింపజేసినటువంటి అనేక విషయాలు. కనుక వహియ ఖఫీ యొక్క ప్రేరణ, అర్థమైందా? వహియ ఖఫీ యొక్క ప్రేరణ, స్ఫూర్తి, తర్వాత మరియు జ్ఞానము అల్లాహ్ వైపు నుండి. అర్థమవుతున్నదా? వహియ ఖఫీ ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయంపై అల్లాహ్ తఆలా అనేక విషయాలను అవతరింపజేశాడు. కనుక వాటి ప్రేరణ, ఆ విషయాల యొక్క ప్రేరణ, స్ఫూర్తి, దాని దాని తర్వాత దాని యొక్క జ్ఞానము, ఆ విషయాల యొక్క జ్ఞానము అల్లాహ్ తఆలా వైపు నుండి. కానీ వాటి పదాలు మరి వివరణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారివి అనమాట. వహియ ఖఫీ. అర్థమైందా? ఎందుకనంటే ఖురాన్ సూరతు నజం ఆయత్ నెంబర్ 53, 54లో అల్లాహ్ తఆలా ఏమంటున్నారు? ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ వమా యంతిఖు అనిల్ హవా ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా అంటున్నారు అల్లాహ్ తఆలా దాంట్లో. ఏమని? ఈయన ఈయన తన మనసుకు తోచిన విధంగా ఏది పలకడు, ఆయనపై మా వైపు నుండి వహీ అవతరిస్తే తప్ప అని అన్నారు. రైట్? దీనిలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఖురాన్తో పాటు వహీ ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయంపై దానికి సమానమైన మరొక దానిని ప్రసాదించి అల్లాహ్ వారికి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గదర్శాన్ని, డివైన్ గైడెన్స్ని ప్రసాదించాడు అనమాట. ప్రజలకు ఏ విధంగా వివరించాలి, ఏమని విశదీకరించాలి, ఏ విషయాన్ని విశ్లేషించి చెప్పాలి అనేటువంటి విషయంలో. అర్థమైందా? అదే వారి సున్నత్, వారి హదీసులు కూడా అనమాట. రైట్? కనుక వహియ ఖఫీ. ఇప్పుడు మనకు మన ఆమ్, వహీ యొక్క రెండు రకాల గురించి మనము ఇక్కడ చూసాం. అవేంటది? వహియ జలీ ఒకటి. వహియ జలీ ద్వారా ఎప్పుడు అవతరణ జరిగినప్పటికీ ఖురాన్ మాత్రమే అవతరించడం జరిగింది. రైట్? ఆ ఖురాన్ అవతరణ జరిగినప్పుడు అర్థమవుతుందా? ఖురాన్ అవతరణ జరిగిన తర్వాత ఆ ఆయతులు అవతరించిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ ఆయతులను చదివి వినిపించేవారు. వాటిని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించేవారు, ఆ ఆయతుల యొక్క అర్థాన్ని వివరించేవారు. రైట్? ఆ ఆయతులకు అర్థం ఏమిటి అని వివరించేవారు. కనుక వహియ జలీ ద్వారా అవతరణ జరిగినటువంటి ఖురాన్ యొక్క ఆయతులు ఏవైతే ఉన్నాయో, ఆయతులలోని పదాలు ఏవైతే ఉన్నాయో, ఆ పదాల యొక్క అర్థాలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని వివరించారు, ఇవన్నీ కూడా ఇవి అల్లాహ్ తఆలా వైపు నుండి. ఆ యొక్క అర్థాలు మారవు, అందులో ఒక్క పదం కూడా మారదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసినటువంటి ఆ ఆయతులకు సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ప్రళయ దినం వరకు మారవు అనమాట. రైట్? ఇక్కడ గమనించాల్సినటువంటి రెండో విషయం ఏంటంటే ఆ ఆయతులను వివరిస్తున్నప్పుడు, ఆ వివరణకు సంబంధించినటువంటి విషయాలు. రైట్? ఆ ఆయతులలో ఒకవేళ ఏదైనా ఆచరణకు సంబంధించినటువంటి ఆదేశాలు ఉన్నట్లయితే
ఆ ఆచరణకు సంబంధించినటువంటి విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయంపై అల్లాహతాలా ఇండైరెక్ట్గా అవతరింపజేసేవారు. ఆ విషయాలు ఆ ఇండైరెక్ట్గా అవతరింపజేసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వహియ హఫీ అనబడతాయి అనమాట. అర్థమైందా? వహియ హఫీ అనబడతాయి. కనుక ఈ వహియ హఫీ యొక్క ప్రేరణ అనేటువంటిది అల్లాహతాలా వైపు నుండి దాన్ని ఏ విధంగా వివరించాలి, ఏమని వివరించాలి అనేటువంటి స్ఫూర్తి, లేకపోతే ఇంకా ఏదైనా విషయం ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనేక చోట్ల ఏది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబాలలో ఎవరో ఒకరు స్త్రీ సహాబాలు కానివ్వండి, పురుష సహాబాలు కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ అనేక ప్రశ్నలు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. వారి వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించిన ప్రశ్నలు కావచ్చు, అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జవాబిచ్చేవారు. అర్థమవుతున్నదా? జవాబిచ్చేవారు. ఆ జవాబులు ఎక్కడి నుంచి ఇచ్చేవారు? అది అల్లాహ్ తాలా వైపు నుండి ఇండైరెక్ట్గా వారి హృదయంపై అవతరింపజేయబడినటువంటి జ్ఞానం అన్నమాట అది. అర్థమవుతున్నదా? ఈ ప్రశ్నకు జవాబు ఇది, దీన్ని ఇలా వివరించు అని. సో అది ఆ యొక్క స్ఫూర్తి అటువంటి విషయాల యొక్క స్ఫూర్తి అనేటువంటిది అల్లాహ్ తాలా వైపు నుండి ఆ స్ఫూర్తిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన మాటల ద్వారా ప్రజలకు దాన్ని చేరవేసేవారు, వివరించేవారు అనమాట. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇదంతా ఏంటది? ఇది వహియ హఫీ అనబడుతుంది అనమాట. అర్థమైందా? సో వహియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పూర్తి సున్నత్ అంతా కూడా వహియ హఫీ, వహియ హఫీనే అనమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ అంతా కూడా, రైట్. ఆ విధంగానే సున్నతులు అంటే మరి మళ్ళీ మనకి ఇక్కడ సున్నతులు మనము సహీ హదీసుల ద్వారా మనము పొందవచ్చు అనమాట. కనుక ఖురాన్లోని పదాలు వాటి అర్థాలు ఏవైతే ఉన్నాయో అది మిన్ జానిబిల్లాహ్ అని అంటాం వాటిని. ఖురాన్లోని పదాలు వాటి అర్థాలను మిన్ జానిబిల్లాహ్, ఆ, ఇక్కడ ఖురాన్లోని పదాలు వాటి యొక్క అర్థాలు మిన్ జానిబిల్లా ఏంటంటే మిన్ జానిబిల్లా అంటే ఏంటిది? అల్లాహ్ తల వైపు నుండి అనమాట. వాటి యొక్క పదాలు ఖురాన్లోని ఆయతుల యొక్క పదాలు, ఆ, ఆ, తర్వాత వాటి యొక్క అర్థాలు. అర్థమైందా? అల్లా తల వైపు నుండి హదీస్లోని మఫ్హూమ్ అంటే విషయం. ఒక హదీస్లో చదువుతున్నట్లయితే దాంట్లో ఒక విషయం యొక్క వివరణ మనకు కనిపిస్తుంటుంది. మనం ఒక విషయాన్ని చదువుతున్నట్లుగా, రైట్. కనుక హదీస్లలోని మఫ్హూమ్ ఏదైతే ఉందో, విషయం ఏదైతే ఉందో అది మిన్ జానిబిల్లా. విషయం మిన్ జానిబిల్లా, అల్లా తల వైపు నుండి. హదీసులలోని పదాలు మరియు వాటి యొక్క వివరణ అది మినర్ రసూల్ అంటే ఏంటిది? ఆ హదీసులలోని పదాలు ఆ, తర్వాత దాని యొక్క వివరణ అంతా కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపు నుండి అనమాట. కనుక వహియ జలి అది నమాజులలో తిలావత్ చేయబడుతుంది. వహియ జలి నమాజ్లోనే తిలావత్ చేయబడుతుంది. వహియ జలి అని అంటే పూర్తి ఖురాన్ అనమాట. నమాజ్లలో తిలావత్ చేయబడుతుంది. వహియ హఫీ అది నమాజ్లలో తిలావత్ చేయబడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ అనగా హదీసులు ఏవైతే ఉన్నాయో వహియ హఫీ అయినప్పటికీ అది కూడా ఒక ఒక ఆ, ఒక రకమైనటువంటి వహీ అయినప్పటికీ, అర్థమవుతున్నదా? ఒక రకమైనటువంటి వహీ అయినప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతులు హదీసులు కూడా అవి ఒక రకమైనటువంటి వహీ అయినప్పటికీ కూడా అవి అల్లాహ్ తల వైపు నుంచే అనమాట. అవి అల్లాహ్ యొక్క ఆదేశాలు అనమాట. అర్థమైందా? వహీ జలీ కాకపోయినప్పటికీ, వహీ హఫీ అయినప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతులలో హదీసులలో మనకు కనిపించేటువంటి ఆదేశాలు అవన్నీ కూడా అల్లాహ్ తల వైపు నుండే అని అర్థం చేసుకోవాలి, రైట్. దలీల్ ఏమిటి అని చూసినట్లయితే ఉదాహరణకి మిఖ్దామ్ ఇబ్న్ మాది రదియల్లాహు తాలా అన్హు యొక్క హదీస్ ఇది సునన్ అబూ దావుద్లో ఉంది. హదీస్ నెంబర్ కూడా అక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది 4604 అని. అందులో వారు ఏమంటారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: అలా ఇన్ని ఊతీతుల్ కితాబ వ మిస్లహు మఅహు అని అన్నారు. వ మిస్లహు మఅహు దాని అర్థం ఏంటిది? వినండి. ఖురాన్తో పాటు దానిని పోలిన దానికి సమానమైన మరొక దానిని దానితో పాటు నాకు ప్రసాదించడం జరిగింది అని అంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్లో, రైట్. ఈ హదీస్ని గమనించినట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా అంటున్నారు ఏమని? ఖురాన్తో పాటు దానిని పోలినటువంటి దానికి సమానమైనటువంటి మరొక దానిని అల్లాహ్ తఆలా నాకు ప్రసాదించారు అంటున్నారు. మరి పూర్తి ఏ, ఇస్లాంని పూర్తిగా మీరు స్టడీ చేసినప్పటికీ ఖురాన్తో పాటు దానికి సమానమైన దానిని పోలినటువంటి
మరొకటి ఏమిటిది అనేది మనకి ఎక్కడైనా వేరేగా ఏమైనా కనిపిస్తున్నదా? అది కేవలం సున్నత్ అనమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్. రైట్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులవి. అర్థమవుతున్నదా? కనుక ఖురాన్తో పాటు దానిని పోలిన దానికి సమానమైన ఆ, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ హదీస్ ద్వారా మనకు తెలుస్తున్న మరొక విషయం ఏంటది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ ఏదైతే ఉందో అది ఖురాన్తో పాటు దానికి సమానమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. దానిని పోలినటువంటి స్థానాన్ని కలిగి ఉంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ అనేటువంటిది అని మనకి ఈ హదీస్ ద్వారా కూడా మనకు అది స్పష్టం అవుతుంది అనమాట. అర్థమైందా? కనుక కనుకనే సున్నత్ని ఖురాన్తో పాటుగా సెకండరీ సోర్స్ ఆఫ్ సెకండ్ మూలాధారము, రెండవ ప్రధాన మూలాధారము అని అంటాం సున్నత్ని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ని. మరొక దలీల్లో సూరత్ నహల్ ఆయత్ నెంబర్ 44లో, ఆ, ఆయత్ నెంబర్ 44లో అల్లాహ్ తాలా ఏమంటారు చూడండి. వ అన్జల్నా ఇలైక జిక్ర లితుబయ్యన లిన్నాసి మా నుజిల ఇలైహిం. దాని అర్థం ఏంటది? మరియు నీపై ఈ జిక్రని వ అంజల్నా, మేము మేము దాన్ని ఏమంటారు, మేము అవతరింపజేసినాము. అంజల్నా, మేము అవతరింపజేసినాము ఇలైక జిక్ర్, నీ వైపునకు ఈ ఖురాన్ని. అర్థమైందా? ఎందుకంటే లితు బయ్యన లిన్నాసి, ప్రజలకు దానిని విశ్లేషించి వివరించి దాన్ని తేటతెల్లం చేసి వివరించుటకు గాను అంటున్నారు. మా నుజులే ఇలహిం, వారి కొరకు మా వైపు నుండి ఏమి అవతరింపజేయబడిందో అది వారికి స్పష్టంగా వివరించుటకు గాను, అర్థమైందా, నీ వైపునకు ఈ ఖురాన్ అవతరింపజేయడం జరిగింది ఓ ప్రవక్త అంటున్నారు అల్లాహ్ తల దాంట్లో. రైట్. కనుక వాంజల్న ఇలేక జిక్ర లితుబయ్యిన లిన్నాసి మా నుజుల ఇలైహిం అని అంటే అల్లాహ్ తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాన్ను అవతరింపజేయడం వెనుక వారి యొక్క ఉద్దేశం ఏమిటో ఈ యొక్క ఆయతలో స్పష్టం చేస్తున్నారు. కేవలం ఖురాన్ నీపై అవతరింపజేయడం జరిగింది, నీవు జనాలకి ఆయతలను చదివి వినిపిస్తే అయిపోదు నీ పని. అర్థమవుతున్నదా? అయిపోదు, దాన్ని వివరించి చెప్పడం కూడా నీ బాధ్యత అంటున్నారు అల్లాహ్ తాలా. అర్థం చేసుకోవాల్సినట్టు విషయం అదనమాట. నీపై ఈ జిక్రును మేము అవతరింపజేయడం దేనికి? ప్రజల కొరకు వారి ప్రభు తరఫు నుండి ఏమి అవతరింపజేయడిందో వారికి పూర్తిగా క్లియర్గా తేటతెల్లం చేసి విశదీకరించుటకు అనమాట. బయ్యిన అని అంటే తేటతెల్లం చేయడం. అర్థమైందా? మరి కేవలం ఖురాన్ ఆయతులు మాత్రమే చదివేసి ఊరుకున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం? లేదు. వాటిని వాటిని విశ్లేషించి, ఎక్కడైతే విశ్లేషించాలో విశ్లేషించి, ఎక్కడైతే వివరించాలో వివరించి, ఎక్కడైతే ఆచరించి చూపాలో ఆచరించి చూపించారు. అది అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ తాలా వైపు నుండి ఇవ్వబడినటువంటి ఆదేశం అనమాట. అర్థమైందా? కనుక ఖురాన్ అనేటువంటిది అది వహ్య జలి అయితే, దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణ, వారి యొక్క ఆదేశాలు, వారి యొక్క వివరణ ఇదంతా కూడా వహ్య ఖఫీ అనమాట. అర్థమవుతున్నదా? సో ఆ, ఆ, ఏది ఖురాన్తో పాటుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ కూడా ఖురాన్ను పోలినటువంటిదే మరియు ఖురాన్తో సమానమైనటువంటిదే అని అల్లాహ్ తాలా స్వయంగా ఆ, ఏది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా, వారి యొక్క హదీస్ ద్వారా మనకు తెలియజేస్తున్నారన్నమాట. కనుక ఈ మూర్ఖులైనటువంటి ఈ హదీస్ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో, అర్థమవుతున్నదా, హదీస్ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని పక్కన పెట్టేసి, లేదు ఖురాన్ ఒక్కటి ఉంటే సరిపోతుంది, హదీసులను మనం ఏ విధంగా విశ్వసిస్తాం, ఇవన్నీ కూడా అమాయకులైనటువంటి ఈ యొక్క ఉమ్మత్ యొక్క హృదయాల్లో ఇలాంటి మ, ఏది దుష్టమైనటువంటి ఆలోచనలను రేకెత్తింపజేస్తున్నారన్నమాట. మూడో దలీల్లో చూడండి. ఖురాన్లో అల్లాహ్ తాలా తన ఆరాధన కొరకు సలాహ్ స్థాపించమని, పేదవారికి జకాత్ ఇవ్వమని ఆదేశించాడు ఖురాన్లో అల్లాహ్ తాలా. రైట్. కేవలం ఏది ఉమ్, ఆ, ఆ, దాన్ని ఏమంటారు, ఇకామత్ సలా వ ఇతా జకా అనేటువంటి పదాలు మాత్రమే అవతరింపజేయబడ్డాయి ఖురాన్లో. ఇకామత్ సలాను స్థాపించండి, వ ఇతా జకాత్ను చెల్లించండి అని. మరి సలాను స్థాపించడం అంటే దాని అర్థం ఏమిటి? సలాను స్థాపించడం అంటే దాని యొక్క విశ్లేషణ ఏమిటి? దాని యొక్క వివరణ ఏమిటి? ఇవన్నీ మనకు ఖురాన్లో కనపడవు. అర్థమైందా? మాలిక్ బిన్ మన వాటి యొక్క విశదీకరణ ఏది? ఆ, సలాను స్థాపించడం అంటే ఏ విధంగా, దాని సలాలు ఎన్ని రకాలు, ఎన్ని పూటల నమాజులు, నమాజ్ యొక్క ఆచరణ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి.
ఇవేవి కూడా ఖురాన్లో మనకు అంత వివరంగా కనిపించవు మనకు. అర్థమైందా? కేవలం రుకు సజ్దాల యొక్క ప్రస్తావనే ఉంటుంది. రుకు అంటే ఏమిటి, సజ్దా అంటే ఏమిటి, అదే దాన్ని ఎలా చేయాలి, ఎన్ని అంగాలపై చేయాలి, ఇవన్నీ కూడా మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతిలో కనిపిస్తాయి. అర్థమైందా? ఆ విధంగానే జకాత్ ఇవ్వమని ఆదేశించడం జరిగింది. మరి జకాత్ అని అంటే జకాత్ ఇవ్వదగినటువంటి సంపదలు ఏమిటి, ఆ ఏ ఏ సంపదలో ఎంత శాతం జకాత్ ఇవ్వాలి, జకాత్ స్వీకరించడానికి అర్హులు ఎవరు, ఇవేవి కూడా ఈ వివరాలన్నీ కూడా మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతులు మనకు దొరుకుతాయి అన్నమాట. మాలిక్ ఇబ్న్ హువైరిస్ రదియల్లాహు తాలా అన్హు యొక్క ఒక హదీస్లో, ఇది సహీ బుఖారీలో ఉంది ఇది. అందులో వారేమంటున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, సల్లు కమా రఅయ్తుమూని ఉసల్లి అని. మీరు సలహా ఆ విధంగానే ఆచరించండి, ఏ విధంగానైతే నేను ఆచరిస్తుండగా మీరు చూస్తున్నారో అని. ఇది సహీ బుఖారీ సహీ ముస్లింలో ఉన్నటువంటి హదీస్ ఇది. ఆ విధంగానే జకాతుకు సంబంధించినటువంటి వివరణ అలీ రదియల్లాహు తాలా అన్హు యొక్క ఒక హదీస్ ఉంది. అది ఇది సునన్ అబూ దావుద్లో, ఇబ్న్ మాజాలో కూడా ఉంది అనమాట. రైట్. ఇలాగా ఖురాన్లో అల్లాహ్ తాలా అవతరింపజేసినటువంటి ఆయతుల యొక్క వివరణ, దాని యొక్క విశ్లేషణ, దాని యొక్క ఆచరణ మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతిలో కనిపిస్తాయి, సున్నతిలో దొరుకుతాయి మనకు. అర్థమైందా? నాలుగో హదీస్, నాలుగో దలీల్ చూడండి, దలీల్ 4. ఇది అబ్దుల్లా ఇబ్న్ మసూద్ రదియల్లాహు తాలా అనుహు యొక్క అనుహుకు జరిగినటువంటి ఒక సంఘటన అనమాట. ఇది కూడా సహీ బుఖారీ సహీ ముస్లింలో ఉంది. అందులో ఆ, ఏమనుంది, అబ్దుల్లా ఇబ్న్ మసూద్ రదియల్లాహు తాలా అన్హు ఒకసారి ఇలా అన్నారు, పచ్చబొట్లు పొడిచే మరి పొడిపించుకునే స్త్రీలను, అలాగే తమ ముఖం మీద వెంట్రుకలను అంటే కన్నురెప్పలు కనుబొమ్మలు మొదలైనవి తొలగించుకునేటువంటి స్త్రీలను అందంగా కనిపించడం కోసం అల్లాహ్ ప్రసాదించిన దానిని, అంటే దాని అస్తిత్వాన్ని మార్పు చేసేవారిని, అలాగే అందంగా కనిపించడం కోసం తమ దంతాలలో కృత్రిమంగా ఖాళీలను సృష్టించుకునే వారిని అల్లాహ్ శపిస్తున్నాడు అని అన్నారు అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు. సుహానల్లా, ఇది చాలా గమనించాల్సినటువంటి హదీస్ ఇది. ఈ విధంగా చేయడం మన స్త్రీలలో ఏది మన బ్యూటీ పార్లర్కి వెళ్ళి కను రెప్పల్ని కనుబొమ్మల్ని ఆ విధంగా మార్పు చేయించుకోవడం మనం చూస్తుంటాం అనమాట. అబ్దుల్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఏమన్నారు, పచ్చబొట్లు పొడిచే స్త్రీ, పచ్చబొట్లు పొడిచే మరియు పొడిపించుకునే స్త్రీలను తమ ముఖం మీద వెంట్రుకలను అంటే కనురెప్పలు కనుబొమ్మలను మొదలైన వాటిని తొలగించుకునే స్త్రీలను అందంగా కనిపించడం కోసం అల్లాహ్ ప్రసాదించిన దానిని, దాని అస్తిత్వాన్ని మార్పు చేసేవారిని, ఆ విధంగానే తమ దంతాలలో కృత్రిమంగా సౌందర్యంగా కనిపించడం కోసం తమ దంతాలలో కృత్రిమంగా ఖాళీలను సృష్టించుకునే వారిని అల్లాహ్ శపిస్తున్నాడు అని అన్నారు. అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఇలా అనడం, బను అసద్కు చెందిన ఆ, బను అసద్ తెగకు చెందినటువంటి ఒక మహిళ, ఆమె పేరు ఉమ్మ యాకూబ్ అనమాట, ఆమెకు చేరింది. ఆమె అబ్దుల్లా ఇబ్నే మసూద్ రదియల్లాహు అన్హు దగ్గరకు వచ్చి, ఏంటి మీరు ఫలానా ఫలానా స్త్రీలను శాపనార్థాలు పెట్టారట అని అడిగింది. దానికి ఆయన, అవును, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించిన స్త్రీలను, అల్లాహ్ గ్రంథంలో శపించబడిన స్త్రీలను నేను ఎందుకు శపించకూడదు అని అన్నారు ఆయన. రైట్. దాంతోని ఆ స్త్రీ ఏమంది, నేను పూర్తి ఖురాన్ని చదివాను, మీరు అన్నట్లుగా ఖురాన్లో నాకు ఎక్కడా ఆ, ఈ విధమైనటువంటి శాపనార్థాలు, అల్లాహ్ తాలా శాపనార్థాలు పెట్టినట్లుగా నాకు ఎక్కడా కనపడలేదు అని అన్నారు. దానికి ఆయన ఏమన్నారు, నీవు పూర్తి ఖురాన్ని చదివి ఉంటే నిశ్చయంగా నువ్వు చూసి ఉండేదానివి. ఖురాన్లో వమా ఆతాకుము రసూలు ఖుదూహు వమా నహాకుం అన్హు ఫంతహు, ఈ సూరతుల్ హష్ర్ ఆయత్ నెంబర్ 7 అనమాట. ఈ ఆయత్ నువ్వు చదవలేదా అని అడిగారు ఆయన, అబ్దుల్లా ఇబ్న్ మసూద్ రజల్లాహు తాలా అన్హు. నువ్వు ఖురాన్ చదివి ఉంటే నిశ్చయంగా నువ్వు చూసి ఉండేదానివే ఈ ఈ ఈ శాపనార్థాల గురించి. సార్ క్యా హువా? ఎక్కడి నుంచి ఆగిపోయిందన్నారు మీరు, ఒకసారి చెప్పండి. అది చెప్పించిన స్త్రీ, అది స్త్రీని చెప్పించారు కదా, నేను అదే. ఖురాన్లో చెప్పేస్తాను అడిగారు కదా, ప్రవక్త గారు ఆయన చెప్తున్నారు, అక్కడ నుంచి చెప్పండి. ఓకే ఓకే, రైట్, ఇన్షాల్లా.
దలీల్ 4 నాలుగో దలీల్గా అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అనుకు అనుహుకు జరిగినటువంటి విషయము ఈ మన సహీ బుఖారీ సహీ ముస్లింలో అది నమోదు చేయబడింది అనమాట. ఆ విషయం ఏమిటది? ఆ విషయం ఏంటంటే అబ్దుల్లా ఇబ్న్ మసూద్ రదియల్లాహు అనుహు ఒకసారి ఇలా అన్నారు. ఏమని? పచ్చబొట్లు పొడిచే మరియు పొడిపించుకునే స్త్రీలను, తమ ముఖం మీద వెంట్రుకలను అంటే కనురెప్పలు కనుబొమ్మలు మొదలైన వాటిని తొలగించుకునే స్త్రీలను, అందంగా కనిపించడం కోసం అల్లాహ్ ప్రసాదించిన దానిని, అల్లాహ్ సృష్టించిన దానిని, దాని అస్తిత్వాన్ని మార్పు చేసే వారిని, అలాగే అందంగా కనిపించడం కోసం తమ తమ దంతాలలో కృత్రిమంగా ఖాళీలను సృష్టించుకునే వారిని అల్లాహ్ శపిస్తున్నాడు అని అన్నారు అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు. ఇది ఆ, బను అసద్కు చెందినటువంటి ఒక మహిళ ఉంది. ఆమె పేరు ఉమ్మ యాకూబ్ అనమాట. ఆమెకు చేరింది ఈ విషయం, అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు ఇలా 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 అన్నారు అని. అల్లాహ్ తాలా ఫలానా ఫలానా వారిని శపిస్తున్నాడు అని అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ పేర్కొన్నారు అని చెప్పేసి ఆమెకి ఎవరో చెప్పారు. చెప్తే ఆమెను డైరెక్ట్గా అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ అబ్దుల్లా ఇబ్న్ మసూద్ రదియల్లాహు తాలా అన్హు దగ్గరికి వచ్చిందనమాట. వచ్చి ఆమె అడిగింది ఏమని? మీరు ఆ, ఫలానా ఫలానా స్త్రీలను అల్లాహ్ శపిస్తున్నాడు అని అన్నారట అనంది. అంటే అవును, మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శపించిన స్త్రీలను, అల్లాహ్ తన గ్రంథంలో శపించినటువంటి స్త్రీలను నేను ఎందుకు శపించకూడదు అని అన్నారు ఆయన. అంటే ఆవిడ మళ్ళీ తిరిగి అందనమాట, నేను పూర్తి ఖురాన్ చదివాను, ఖురాన్లో ఎక్కడ కూడా ఫలానా ఫలానా స్త్రీలను అల్లాహ్ శపిస్తున్నాడు అని అన్నటువంటి ఆయతులు నాకు ఎక్కడ కనపడలేదు అని అంది ఆవిడ. అంటే నువ్వు యాక్చువల్గా ఖురాన్ని చదివి ఉన్నట్లయితే నీవు గమనించి ఉండేదానివి. నువ్వు ఖురాన్ చదివి ఉన్నట్లయితే నువ్వు గమనించి ఉండేదానివి. ఖురాన్లో సూరతుల్ హషర్ ఆయత్ నెంబర్ 7 నువ్వు చదవలేదా? అందులో అల్లాహ్ ఏమంటున్నాడు? వమా ఆ, ఆమ్, వమా ఆతాకుముర్ రసూలు ఫఖుదూహు వమా నహాకుం అన్హు ఫంతహు అని అల్లాహ్ అన్నాడు దాంట్లో. ఆయత్ నువ్వు చదవలేదా అని అడిగారు ఆయన. నేను చదివాను అంది ఆవిడ. మరి దాని అర్థం అదే. ఆయన ఏమంటున్నారు? అబ్దుల్లా ఇబ్న్ మసూద్ రదియల్లాహు తాలా అన్హు, దాని అర్థం అదే. నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ఫలానా ఫలానా స్త్రీలను అల్లాహ్ తాలా శపిస్తున్నాడు అని అన్నారు అని ఆ, అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు దాన్ని ఆ హదీస్ను పేర్కొన్నారనమాట. అర్థమైందా? కనుక ఇక్కడ ఏ, గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వమా ఆతాకుముర్ రసూలు ఫఖుదూహు. అల్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క రసూల్, అర్థమైందా? అల్లాహ్ యొక్క సందేశహరుడు మీకు ఏదైతే ఇస్తున్నాడో దానిని మీరు తీసుకోండి. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు మిమ్మల్ని దేని నుంచి అయితే ఆపుతున్నాడో దాని నుండి ఆగిపోండి అని అల్లాహ్ తాలా అంటున్నారు. అని అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశాలను అల్లాహ్ తాలా ఏమంటున్నారు? ఒక విధంగా దాన్ని సర్టిఫై చేస్తున్నారు అనమాట, రాటిఫై చేస్తున్నారు అనమాట. అర్థమైందా? కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక విషయాన్ని ఆదేశించినట్లయితే అది నా ఆదేశమే అని గమనించండి. ఆయన దేనినైతే ఇస్తాడో దాన్ని తీసుకోండి. అంటే ఏ కమాండ్ అయితే ఇస్తారో, ఏమనైతే ఆదేశిస్తాడో ఆ ఆదేశాన్ని ఆ విధంగానే స్వీకరించండి. ఏ విధంగానైతే ఆచరించమని చెప్తాడో ఆ విధంగానే ఆచరించండి. అలాగే ఆ సందేశహారుడు మిమ్మల్ని ఏ విషయం నుంచి అయితే ఆగిపోమని అంటాడో ఆ విషయం నుండి ఆగిపోండి అని దాని అర్థం అనమాట. అని అబ్దుల్లా ఇబ్న్ మసూద్ రలియల్లాహు తాలా అన్హు ఏమంటున్నారు? నిశ్చయంగా, మోస్ట్ సర్టెన్లీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ యొక్క స్త్రీలను శపించారు అని అన్నారన్నమాట. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శపించినారు అని అంటే అది అల్లాహ్ తాలా శపించిన దాని కిందకే లెక్క. దీంట్లో నీకు సందేహం ఏముంది అని ఆ స్త్రీని ప్రశ్నించడం అనమాట. అర్థమైందా? సో ఆ, దీన్ని బట్టి మనకు మనకు క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ఖురాన్ మరియు సున్నత్, ఖురాన్ మరియు సున్నత్ ఇవి రెండు అవి 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 అవతరణ జరిగేటువంటి విషయంలో ఆ వహీ రెండు రకాలుగా ఉన్నప్పటికీ, ఖురాన్ వహీ జలీ ద్వారా అవతరింపజేయబడినప్పటికీ, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ వహీ హఫీ ద్వారా చేయబడినప్పటికీ ఈ రెండు కూడా సమానమైనటువంటి స్థాయిని కలిగి ఉంటాయి. ఇవి రెండు కూడా అవి ఒకదానిని ఒకటి విడదీయలేనటువంటి ఒకే రకమైనటువంటి ఒకే సోర్స్ నుంచి వస్తున్నటువంటి రెండు ధారలు అన్నమాట. ఆ ధార ఏంటది? వహీ. అర్థమైందా? సో ఆ, ఏది మన ఖురాన్ ఒకటే సరిపోతుంది, సున్నత్ ద అవసరం లేదు మనకు అనే వారికి ఇది ఒక స్పష్టమైనటువంటి జవాబు అనమాట. రైట్.
ఇది వహీని గురించినటువంటి డిస్కషన్. ఇన్షాల్లా ఆ, ఆ, ఇక్కడ అదాన్ అయింది యాక్చువల్గా. ఒక 2-3 మినిట్స్లో మీ మీ ఆ, సందేహాలు ఏమైనా ఉంటే అడగండి, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. ఓ సిస్టర్ ఏదో ఇది ఆయత్ నంబర్ ఏదో అడిగారు, ఏంటది? అదే సార్ మీరు చెప్పారు కదా, ఆ ఆయత ఎక్కడని చెప్పేసి అడిగా. మీరు చెప్పారు కదా సూర హషర్ 7వ ఆయత అని చెప్పేసి. రైట్ రైట్, సూరతుల్ హష్ర్ ఆయత్ నెంబర్ 7. ఈ ఓకే. సార్ అది సార్. జజాకల్లా ఖైర్ షేక్ రాసుకున్నాను నేను జజాకల్లా ఖైర్. అల్హమ్దులిల్లా. మ్మ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ టాపిక్ మీద. అల్హమ్దులిల్లా సార్, నాకైతే ఏ డౌట్స్ లేవు. అల్హమ్దులిల్లా. అబ్దుల్ అజీం. వాలేకం సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. మహమూద్ ఖాన్ చెప్పండి. ఏమో సార్, అల్హమ్దులిల్లా చాలా బాగా వివరించారు. అల్హమ్దులిల్లా. అల్హమ్దులిల్లా. సో ఎవరికి ఏ డౌట్స్ లేనట్టుగా ఉంది. సుహానల్లా. దువా చేయండి అందరి కొరకు, ప్రత్యేకించి కర్మిల గారి కొరకు. ఆయన చూడండి ఎంత టైం తీస్తున్నారు మీ కొరకు, ఆయన రికార్డ్ చేయడానికి ప్రత్యేకంగా కూర్చోవలసి వస్తున్నది మనందరి కొరకు ఆయన. అల్హమ్దులిల్లా. సార్, రైట్. మీరందరూ బాగా సుహానల్లా. ఒక ఓకే మరి చిన్న విషయం ఉంది. అది వాలేకం సలాం నెక్స్ట్ చెప్పండి. మహమూద్ ఖాన్ చెప్పండి. మొహమ్మద్ ఉస్మాన్. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు ముఖం మీద ఎంటుకలు తీసుకోకూడదు అని చెప్పారు కదా. ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న పిల్లగాళ్ళకి కూడా ఇప్పుడు గడ్డంలాగా మీసాలాగా వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో తీయాల్సి వచ్చింది. అప్పుడు దాని ఏది యొక్క ఆజ్ఞ ఏమిటి? ఆడపిల్లలకా? ఆడపిల్లలని ఇది ఇప్పుడు ఈ హదీస్ ప్రకారం. ఈ హదీస్లో కేవలం స్త్రీలను గురించినటువంటి ప్రస్తావనే ఉంది, పురుషుల గురించి కాదు ఈ హదీస్. నెంబర్ 1. ఆ, రెండవది, ఈ హదీస్ యొక్క వెలుగులో ఈ హదీస్ యొక్క వెలుగులో చూసినట్లయితే ఆ విధంగా ఏది ముఖం ప్రత్యేకించి దాని గురించి ఉలమాలు ఏమని వివరించారు? ఈ కనురెప్పల్ని కట్ చేసుకోవడం కానీ, లేకపోతే కనుబొమ్మలు కనుబొమ్మల పైన ఉన్నటువంటి వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి సన్నగా చేసుకోవడం కానీ, ఇది ఈ విధంగా చేయరాదు అని అన్నారు. ఉమ్, అర్థమైందా? వా- అదే వారి యొక్క వివరణ, ఈ హదీస్ యొక్క వివరణలో ఉలమాలు ఈ రెండు విషయాలు ప్రస్తావించారు. వల్లాహు అలం. అదే కొంతమంది పిల్లగాళ్ళకి మామూలుగా గడ్డంలా వస్తున్నాయి. ఇప్పుడు జన్యు పరంగా ఇప్పుడు ఇప్పుడు ఉమ్, మామూలుగా ఉమ్, ఉమ్. తినే అర్థమైంది మీ ప్రశ్న అర్థమైంది. మరి అట్లాగా ఆడపిల్లల లాగా అర్థమైందండి మీ ప్రశ్న అర్థమైంది. ఆడపిల్లల ముఖాలపై మీసాలు, కొంతమంది ఆడపిల్లల ముఖాలపై జన్యుపరమైనటువంటి లోపం వల్ల థ్యాంక్స్ అవి మీసాలు రావడం, గడ్డం ఆ విధంగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉన్నట్లయితే మరి దాన్ని ఏమంటారు? మన ముహద్దసిన్ ఉలమాలు వివరించినటువంటి వివరణలో ఈ కనురెప్పలు కనుబొమ్మల ప్రస్తావన మాత్రమే ఉంది, మరి గడ్డాలు మీసాల గురించి లేదు. అర్థమైందా? కనుక అవి అవి కనుక దాన్ని ఏమంటారు, అవి అందవికారంగా తయారయ్యేటువంటి పరిస్థితులు ఉంటే దానికి సంబంధించి మరి మీకు దగ్గరలో ఉన్నటువంటి తెలిసినటువంటి ఉలమాలను సంప్రదించి వారి యొక్క సలహా ప్రకారం చేయండి ఇన్షాల్లా. ఓకేనా? అస్సలాము అలైకుం. వాలేకుం మీకు సలాం. చాట్లో ఒక ఇది పంపించాను, లింక్ పంపిస్తున్నాను. అది కొత్తగా కోర్సు స్టార్ట్ కాబోతున్నది, 67వ బ్యాచ్ రబువా ఇస్లామిక్ సెంటర్ నుంచి. మీలో కొంతమంది ఆల్రెడీ 66 బ్యాచ్లో చేరారు, పూర్తి చేసుకున్నారు, సెమిస్టర్ పూర్తయిపోయింది. అలాగే ఇప్పుడు కొత్త బ్యాచ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో దాంట్లో మరి కొత్త వాళ్ళు చేరితే ఆ బ్యాచ్ కూడా ఇన్షాల్లా మంచిగా సాగుతుంది. కాబట్టి మీరు మీతో పాటు మీకు తెలిసిన బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే వాళ్ళని ఈ ఫామ్ ఫిలప్ చేసి కోర్సులో జాయిన్ అవ్వమని చెప్పండి.
మీకు చాట్లో ఇది పంపించాను, ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. ఇక్కడ మన జూమ్ యొక్క చాట్లో ఆ లింక్ కరిమల గారు పోస్ట్ చేశారు. అది ఒకసారి ఆ, దాన్ని మీరు కాపీ పేస్ట్ చేసుకోండి మీ యొక్క వాట్సాప్లో. దాన్ని మీ యొక్క ఫ్రెండ్స్కి, తర్వాత మీ యొక్క బంధువులకు అందరికీ ఫార్వర్డ్ చేయండి. చేసి వాళ్ళను ఈ ఇప్పుడు ఏది వచ్చే శుక్రవారం కాకుండా పై వచ్చే శుక్రవారం నుండి కొత్తగా బ్యాచెస్ స్టార్ట్ కాబోతున్నది. 67, బ్యాచ్ నెంబర్ 67. అందులో కొత్త స్టూడెంట్స్ని ఫస్ట్ లెవెల్లో జాయిన్ చేయండి దయచేసి. దానివల్ల మీకు అల్లాహతల వైపు నుండి అజర్ లభిస్తుంది, వారికి కూడా అజర్ లభిస్తుంది. వారు ఎంతకాలమైతే ఈ జ్ఞాన సముపార్జన మార్గంలో నడుస్తారో, దీనిపై వారు ఎంతకాలమైతే ఏది వారు నేర్చుకున్న దాన్ని అమలు చేస్తూ ఉంటారో, అంత పుణ్యం కూడా మీ యొక్క ఖాతాలో వచ్చి పడుతుంటుంది ఇన్షా అల్లా. ఓకేనా? సో దయచేసి ఎక్కువ మందిని ఫస్ట్ లెవెల్లో 67 బ్యాచ్ స్టార్ట్ కాబోతున్నది. వచ్చే శుక్రవారం కాకుండా పై వచ్చే శుక్రవారం నుండి కొత్తగా బ్యాచ్ స్టార్ట్ కాబోతున్నది. అందులో ఆ, కొత్త వారిని ఫస్ట్ లెవెల్లో జాయిన్ చేయడానికి దయచేసి ప్రయత్నించండి. ఓకేనా? ఇన్షాల్లా. ఇది ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉంది, మీకు కావాలంటే ఇది కూడా చూసుకోండి. రావడానికి అనుకోలేదు సార్. వాలేకుమ్ కరీంలో సలాం. సార్. వాలేకుమ్ సలాం వరహమతుల్లాహి వబరకాతుహ్. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? మహమ్మద్ ఖాన్ సార్. మహమూద్ ఖాన్. చెప్పండి మహమూద్ ఖాన్. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఈ క్లాస్ లో ఆ, వెనకబడి ఉన్నాం కదా సార్. వాళ్ళు మళ్ళీ మీరు జాయిన్ అవ్వచ్చా? మీ వాయిస్ క్లియర్గా లేదు, ఒకసారి క్లియర్ చెప్పండి. సార్ సార్ ఇప్పుడు యాక్చువల్లీ అంటే ఈ క్లాస్ ఈ లో బ్యాచ్లో ఎవరైతే వెనక జాయిన్ అయ్యారో, అంటే దాదాపుగా వాళ్ళు కొన్ని వారాల తర్వాత జాయిన్ అయి ఉంటారు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ లెవెల్లో జాయిన్ కావచ్చునా అంటున్నారా? 66/1 అ- అదేనా మీ జాయిన్ ప్రశ్న? అయితే మంచిది, వాళ్ళు మొదటి నుంచి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. మొత్తం 15 వారాల కోర్స్ ఇది. 4-5 వారాల తర్వాత చేరితే మరి 4-5 వారాలు ఆ జ్ఞానం వాళ్ళు దొరకలేదు కదా, అందుకని మరలా జాయిన్ అయ్యి మొదటి నుంచి చదువుకుంటే మంచిది. యాక్చువల్లీ అదే సార్. ఇప్పుడు యాక్చువల్లీ అంతకుముందు మరదలు కొంచెం వెనకబడి ఉంది. ఆ క్లాస్ ని మళ్ళీ రీజాయిన్ మళ్ళీ చేద్దాం. మళ్ళీ 67th బ్యాచ్లో జాయిన్ చేయండి తనని ఇన్షాల్లా. ఆ, అది ఇంకా వారి ఆవిడ ఫౌండేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కదా ఇన్షాల్లా. జాయిన్ చేయండి ఇన్షాల్లా. 67th బ్యాచ్లో ఫస్ట్ లెవెల్లో జాయిన్ చేయండి. ఓకేనా? ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ బార్ కోడ్ ఉంది కదా, ఇది ఈ ప్రింట్ మీరు కాపీ, ఇది పిక్చర్ తీసుకోండి. దీని మీద స్కాన్ చేసినా డైరెక్ట్గా ఫామ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉంది కదా. ఓకే. గ్రూపుల్లో ఆల్రెడీ ఉంది, ఇప్పుడు కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు ఇక్కడ, అందుకని నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. దీన్ని కాపీ చేసుకోండి. ఇన్షాల్లా వచ్చే వారం మళ్ళీ కలుద్దాం ఇదే టైంలో, ఈ క్లాస్ ఉసూల్ హదీస్ క్లాస్లో ఇన్షాల్లా. ఇన్షాల్లా. జజాకల్లా ఖైర్ అందరు స్టూడెంట్స్ అందరికీ. చాలా సంతోషం అనిపించింది, చాలా మంది షేక్ అటెండ్ ఒక అయ్యారు. చిన్న డౌట్ షేక్. చెప్పండి. అస్సలాముఅలైకుం షేక్. వాలేకుమ్ సలాం. అంటే ఈ క్లాసు వీక్లీ 1 డే వస్తుందా షేక్? అవును, ప్రతి గురువారం ఉంటుంది ఈ క్లాసు ఇన్షాల్లా. టైమింగ్ ప్రతి షేక్? టైమింగ్ ఇదే టైం. అంటే ఇండియా టైము 9:30 నుంచి 10:30 వరకు. అదే. అంటే కోవిడ్ టైం వచ్చేసి ఇక్కడ మనకు 7 కా షేక్? ఆహా, ఇండియా టైం. రియాక్ట్ టైము ఇండియా 7ంటికి, దీని ప్రకారం మీరు చూసుకోండి. దాదాపు 7ంటికే మీకు కూడా ఉంటుంది, ఒక 10 ఎక్కడ? నిమిషాలు తోటిగా. కువైత్ 7ంటికి అంటున్నారు. కువైటా? కోవిడ్ లో షేక్. అవును షేక్. ఓహోహో, నేను ఇండియా అనుకుంటున్నా. కువైత్ రియాద్ దాదాపు ఒకే టైం లేదు షేక్. అనుకుంటాను, +3 ఇది. మీ దగ్గర కూడా 7ంటికే స్టార్ట్ అవ్వాలి. ఒక 10 నిమిషాలు ముందు వచ్చినా పర్లేదు, ఈ లింక్లోనే జాయిన్ అయ్యి వెయిట్ చేయండి. కువైట్ అయితే ఒకటి కరీముల్లా గారు చెప్పినట్లుగా రియాద్లో 7 గంటలు, సాయంత్రం 7 గంటలు అంటే కువైట్లో ఎన్ని గంటలు అనేది మీరు ఒకసారి చూసుకుంటే దాదాపు కూడా ఒకే టైం ఉంటుంది. ఒక 5-10 నిమిషాలు అటు ఇటు ఉన్నప్పటికీ మీరు ఒక 10 నిమిషాలు ముందుగా లాగిన్ అయినప్పటికీ సరిపోతుంది ఇన్షాల్లా. जी शेख। जज़ाकल्लाह खैर शेख। अस्सलाम वालेकुम वरहमतुल्लाह। వాలేకుమ్ వాలేకుమ్ సలాం అస్సలాం వరహమతుల్లాహి వరహమతుల్లాహి. వబరకాతుహు. అమ్మ మీరు వయ్యాకుం. కూడా కోర్సులో చేరండి, మీ తరపున కూడా చేర్పించండి. కువైట్లో ఉన్నారు కదా, మీకు ఇంకా టైం ఇంకా తేలిగ్గా ఉంటుంది. ప్రతి శుక్రవారం ఉదయం 8:30 గంటలకు మన క్లాసులు స్టార్ట్ అవుతాయి.
11:30కి అయిపోతాయి. కాబట్టి మ్మ్. 16 వారాల పాటు ఒక సెమిస్టర్ జరుగుతుందన్నమాట. దాంట్లో రెగ్యులర్గా అటెండ్ అయ్యి పాస్ అయితే సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఇక్కడి నుంచి. ఇక్కడ మీకు చాట్లో ఈజీ షేక్. మా ఇచ్చినటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు, నేను చెప్తాను షేక్. మ్మ్. ఉమ్. ఇక్కడ చెప్తాను షేక్ నేను. చాట్లో పేస్ట్ చేసినటువంటి ఈ లింక్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అది అప్లికేషన్ మీదకి వెళ్ళిపోతారు. దాంట్లో మీ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసేస్తే మీ పేరు రిజిస్టర్ అయిపోతుంది ఇన్షాల్లా. జీ షేక్, నేను ప్రయత్నిస్తాను షేక్. నేను క్లాస్ ఓకే అయిపోతానికి ప్రయత్నిస్తాను షేక్. ఓకే ఇన్షాల్లా. జజాకల్లా సుబ్హానకల్లాహుమ్మ ఖైర్ షేక్. బిహమ్దిక నష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. वालेकुम अस्सलाम वरहमतुल्लाहि वबरकातुहू।